హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రంగుల రాట్నం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూ అయితే చూసేద్దామండి. మీకు కానీ రామ్ సీత జంట నచ్చినట్టయితే నా వీడియోని ఒక లైక్ చేసేయండి. సీరియల్ స్టార్టింగ్లోనే మనకి అమూల్య రూపకి ట్యూషన్ చెప్తూ ఉంటుంది. దూరం నుంచి నడుచుకొస్తున్న రాముని చూసి, అమ్మో రామ్ అన్నయ్య ఏంటి ఇక్కడికి వస్తున్నాడు, నేను ఇక్కడ ట్యూషన్ చెప్తున్నానన్న విషయం రామన్నయ్య తెలిస్తే చాలా బాధపడతాడు. నా వల్ల ఇప్పటికే అన్నయ్య ఎన్నో బాధల్లో ఉన్నాడు, మళ్ళీ నా వల్ల కూడా బాధపడతాడు. ఇవి ఎక్కడికైనా వెళ్ళిపోయి దాకోవాలి. అమ్మ రూప, నేను ఇప్పుడే అలా వెళ్ళొస్తానమ్మా, ఎవరైనా నేను లేని టైంలో వస్తే మా ఫాదర్ వాళ్ళు లేరు, బయటకు వెళ్ళారని చెప్పి మళ్ళీ రమ్మని చెప్పు. సరేనక్క. అదేంటక్క నువ్వెక్కడికి వెళ్తున్నావు? అదేనమ్మా కొంచెం చిరాగ్గా ఉంది, ఫేస్ వాష్ చేసుకుని వస్తాను. సరేనా? సరేనక్క. సార్ సార్ ఎవరైనా ఉన్నారా? అమ్మా మీ నాన్నగారు లేరా అమ్మా? లేరండి. మీకు ఎవరు కావాలి? అదేనమ్మా మీ నాన్నగారు రమ్మని కాల్ చేశారు నాకు. లేరు అంకుల్, బయటకు వెళ్ళారు. అయితే నేను మళ్ళీ వస్తానే. సరేనా అంకుల్, కాసేపట్లో వచ్చేస్తారు, మీరు వచ్చేసేయండి. సరేనా అంకుల్. ఆ సారాలు వచ్చేసినట్టున్నారు. ఏంటి రామ్ వచ్చేసి వెళ్ళిపోతున్నావు? ఏం లేదు సార్, మీ పాపను అడిగితే మీరు లేరని చెప్పింది, అందువల్ల నేను మళ్ళీ వద్దామని వెళ్తున్నాను సార్. సరేలే రామ్, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఈ ఈ లోపల కూర్చొని ఇప్పుడే వస్తాను. సరే సార్. ఏంటమ్మా రూప, మీ టీచర్ ఏరి? అక్క ఫేస్ వాష్ చేసుకుని వస్తానని వెళ్ళిందమ్మా, వచ్చేస్తుంది. సరే రూప నువ్వు కూర్చో. ఏంటి బాబు, ఇంత పని ఉన్నదా? అవునండి, కాల్ చేసి రమ్మన్నారు. అయినా అక్క ఇంకా రాలేదమ్మా, చాలా టైం అయింది. అయ్యో కంగారు పడకు రూప, నువ్వు మేడం ఇచ్చిన సమ్ చేయ ముందు. ఏంటండి మీ పాప ఏం చదువుకుంటుంది? ఏం క్లాస్ చదువుతున్నావు అమ్మా? 4th క్లాస్ చదువుతున్నాను అంకుల్. సమ్స్ చేసావా ఏంటి? ఏది నేను చూస్తాను, ఎలా ఇవి. అమ్మో చాలా బాగా చేసావు అమ్మ, మ్యాథ్స్ అంటే ఇష్టమా నీకు? అయ్యో బాబు, దీనికి అసలు మ్యాథ్స్ అంటేనే రాదు, అందుకనే హోమ్ ట్యూషన్స్ చెప్పిస్తున్నాం. చాలా బాగా చేసిందండి, ఒక్క తప్పు కూడా లేదు ఇందులో. అవునా బాబు, ఇవాళే ట్యూషన్ స్టార్ట్ అయ్యింది. ఈ ఒక్క రోజులో ఇంత మార్పు కనిపించిందంటే ఖచ్చితంగా మా పాప చదువులో ముందుకెళ్తుందండి. పోనీలే బాబు, ఇన్నాళ్ళకైనా నాకు మంచి టీచర్ దొరికింది. అయ్యో అలా అనకండి. ఎవరైనా పిల్లలు చదువుకోవాలంటే టీచర్ నచ్చితేనే బాగా చదువుకుంటారు. బహుశా తనకి అలా నచ్చుంటుంది. కావాలంటే అమ్మాయి వచ్చాక నీకు పరిచయం చేస్తాను బాబు. సరే అండి. అమ్మో అన్నయ్య నేను కనిపిస్తే అన్నయ్య ఫీల్ అవుతాడు, ఇప్పుడు ఎలాగా? అన్నయ్య వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ అన్నయ్య వచ్చే లోపల ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వచ్చేసారా మేడం? అమ్మ ఇప్పుడే వచ్చామమ్మా. రూప ఏది సమ్ చేసావా? చేసేసానక్క, చూడండి కావాలంటే. సరేనమ్మా, ఈ వాళ్ళకి సరిపోతుంది, రేపు వస్తాను నేను మళ్ళీ. అదేంటక్క అప్పుడే వెళ్ళిపోతావా? అదేనమ్మా, అంతా ఒకరోజు చదివేసుకోకూడదు, ఇవాళే కదా స్టార్టింగ్, నేను చెప్పిందంతా నువ్వు రివైజ్ చేయి, సరేనా? సరేనక్క, నేను వెళ్ళొస్తానండి. సరేనమ్మా, బాయ్ అక్క. సరేనమ్మా. ఏంటి సార్ రమ్మన్నారు కాల్ చేసి? ఏం లేదు రాము, నాకు నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. కూర్చో ఇలాగా. పర్లేదు సార్ చెప్పండి. ఏం లేదు రామ్, అదే నీకు మేస్త్రి తెలుసు కదా, వాడిని గురించి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి నాకు. వాడిని పనిలో తీసేద్దాం అనుకుంటున్నాను, ఆ బాధ్యత నీకు ఇద్దాం అనుకుంటున్నాను. నువ్వు చేస్తావా? లేదు సార్, నేను చేయలేను సార్. అదేంటి రామ్, నువ్వు చదువుకున్న వాళ్ళ ఉన్నా, రాళ్ళు కొట్టే పని నీకు ఎందుకు? అయ్యో సార్, ఒకళ్ళు కడుపు కొట్టి ఆ పని నేను చేయలేను సార్. మీరు కావాలంటే ఇంకో పని చెప్పండి నాకు, నేను ఆ పని చేస్తాను. అంతే తప్ప ఆయన పనిలో తీసేసి నాకు ఇవ్వద్దు. ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి ఉద్యోగం చేసుకునే తన కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అలాంటి ఉద్యోగం నాకు ఇచ్చేస్తే పాపం ఆయన రోడ్డున పడిపోతాడు కదా సార్. అది నిజమే లేవయ్యా, కానీ అతని వల్ల నాకు చాలా నష్టం జరుగుతుంది. ఒకవేళ నష్టం జరిగితే తీసేయకూడదు కదా సార్. ఒక్కసారి పిలిచి మాట్లాడండి. మొదలు మాట్లాడితే అతనే మారచ్చు కదా. అదేలే రామ్, ఎలా మాట్లాడి నాకు అర్థం అవట్లేదు. పోనీలే సార్, నేను మాట్లాడతాను. నేను మాట్లాడక కూడా మారకపోతే అప్పుడు మీరు ఇంకొకరిని పెట్టేద్దరు కానీ. సరే రామ్, నువ్వు అన్నట్టు నేను కూడా అలాగే చేస్తాలే. సరేనా? సరే సార్, నేను వెళ్ళొస్తాను అయితేని. అప్పుడే రాని వాళ్ళు ఇంటికి వస్తారు. ఏంటమ్మా ఇల్లంతా ఇలా డెకరేట్ చేస్తుంది? అత్తయ్య వచ్చేసారా? ఏం లేదు అత్తయ్య, ఇవాళ మీ పుట్టినరోజు కదా, పొద్దున్న నుంచి మీ గురించి కేక్ అరేంజ్మెంట్ చేయించాను. ఇప్పుడు వరకు ఎందుకు రాలేదు అత్తయ్య? అదేనమ్మ, మేము పొద్దున్నే గుడికి వెళ్ళాము. ఓహో పొద్దున్న నుంచి గుడిలోనే ఉన్నారా? అలా ఏం కాదమ్మా, అక్కడి నుంచి రామ్ వాళ్ళు వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళామమ్మా. ఓహో, అంటే పొద్దున్న నుంచి రామ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఇంటికి వచ్చారనమాట. బాలు చూసావా, అత్తయ్య వాళ్ళు రామ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. గుడ్, వెరీ గుడ్ అమ్మా. నీకు బర్త్డే అని గుర్తుంది కానీ నా కొడుకు చేస్తాడని లేదే. కొడుకు కాని కొడుకు, కోడలు కాని కోడలు చేస్తుంటే బాగా సెలబ్రేట్ చేయించుకున్నావు అనమాట. అదేంట్రా అలా మాట్లాడుతావు? అదేంట్రా
అదేంటమ్మా అలా అంటావు? నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను వాడి దగ్గర నువ్వు వెళ్ళొద్దు, మాట్లాడొద్దని. కానీ నువ్వేం చేసావు? ఇప్పుడేమో ఆ రామ్ సీతతో పాటు అమూల్య ఆదిత్య గడు కూడా కలిసాడు. కానీ అక్కడ నేను లేనన్న విషయం మీకు గుర్తొచ్చింది అసలు అని. మరి నాకు ఎందుకు బాధ రాకూడదు? బాధ వచ్చి కూడా నేను మాట్లాడకూడదా? అదేంట్రా నీ గురించి ఆలోచించావు. మరి ఆలోచించి అక్కడే కేక్ కటింగ్ చేసి పోనీ 1-2 గంటలో ఉన్నారనుకో, కానీ రోజంతా అక్కడే ఉండి కేక్ కటింగ్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుని వచ్చారా? నీ గురించి పిచ్చిగా శశి ఏం చేసింది? నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని కేక్ అరేంజ్ చేసింది, మళ్ళీ నీ ఫ్రెండ్స్ని కూడా పిలిచింది. నీ గురించి వెయిట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. నన్ను మా మావయ్యని ఆఫీస్ కూడా మానేమని ఈ రోజు కేక్ కటింగ్ పెట్టింది. తీరా మీరు చూస్తేనేమో వాళ్ళతో అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చారా? చూసావా అమ్మ, నీ గురించి నీ ఏర్పాట్లు చేసి నువ్వు ఒక్క మాట కూడా చెప్పకుండా అక్కడ ఉన్నావు నువ్వు. అంతే కదమ్మా, నేనంటే విలువే లేదు. సారీ శశి, నీకు ఎంత మంచి లైఫ్ ఇద్దాం అనుకున్నాను, కానీ నీకంటే నువ్వంటే ప్రేమించలేని అత్త మామల్ని ఇచ్చాను. సారీ శశి. అయ్యో బాలు, ఎందుకలా అంటున్నావు? ఈ ఇంట్లో నాకు విలువే లేదు శశి, అందుకు నేను ఒకటి నిర్ణయించుకున్నాను, ఇంకా నేను బతుకున్న వేస్ట్. అదిగో ఆ పాయిజన్ బాటిల్ తాగేస్తాను నేను. అయ్యో బాలు, ఎంత పని చేస్తున్నా? ఆపు బాలు, ఇంకేం చేయాలి నేను? ఒరే అలాంటి పిచ్చి పనులు చేయకరా. చాలు తాతయ్య, నాకు ఇంకా బతకాలని లేదు. అమ్మకి నేనంటే ఎలాగో ప్రేమ లేదు. ప్లీజ్ రా, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యకరా. ఇదే మాట అమ్మ చేత చెప్పించండి. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? నేను బతుకుండాలంటే తాతయ్య ఒకే ఒక మాట అమ్మనిమ్మనండి. చెప్పు, ఏం చేయమంటావు చెప్పు. లేదు తాతయ్య, అమ్మకి ఎప్పుడు ఆ రామ్ సీత అమూల్య వాళ్ళే కావాలి. నేనెవరు అసలు? అమ్మకి అసలు నేనంటే పట్టింపే లేదు. మరి నేనెవరు గాలికి పుట్టానా? ఇదంతా కాదు తాతయ్య, నాకు ప్రామిస్ చేయమనండి. ఆ రాముగారితో ఇంకెప్పుడు మాట్లాడినానని నా మీద ప్రమాణం చేయమనండి. అప్పుడు ప్రమాణం చేస్తే నేను ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను తాతయ్య. అత్తయ్య ప్లీజ్, అత్తయ్య ప్లీజ్ అడగండి, చెప్పండి, బాలుకి ప్రామిస్ చేయండి ఇంకెప్పుడు రామ్ సీత వాళ్ళతో మాట్లాడినాను ప్లీజ్ అత్తయ్య. ఈ లేదా ససి అమ్మ ఇలా వినదు. ఈ కేక్ కూడా వేస్ట్. అమ్మ నేను ఎంత ప్రేమ చూపించినా ఆ కొడుకు అంటేనే అమ్మకి పిచ్చి. ఇంక నేనేం చేయలేను. సరే రా బాలు, నువ్వు చెప్పినట్టే వింటాను, ఇంకెప్పుడు వాడితో నేను మాట్లాడను, సరేనా? సరే, నేను వెళ్ళిపోతున్నాను లోపలికి. చూసావా డాడ్ ఏం జరిగిందో? ఎందుకు కేక్ తెప్పించావు, ఎందుకు ఇన్ని అరేంజ్మెంట్ చేయించేస్తావు అని అడిగావు కదా నన్ను. చూసావా ఇప్పుడు నువ్వు హ్యాపీయా? ఇలా జరగాలనే నేను బాలుకి ఆ రామ్ సీత అందరి మీద ఎక్కించేసి కూర్చోబెట్టాను డాడ్. ఇప్పుడు ఈ గొడవ జరుగుద్దా అనుకున్నాను. ఇంకా రామ్ గడికి ఇంటితో సంబంధాలు తెగిపోయినాయి. అత్తయ్య ఒక్కతే మాట్లాడేది, ఇప్పుడు ఆ అత్తయ్యతో కూడా మాట తీసుకున్నాడు బాలు. దీన్ని బట్టి ఏమర్థమైంది? నేను ఏదైనా సాధించగలను కదా. అవును శశి, నువ్వెంతో గ్రేట్. నువ్వు అనుకున్న సాధించావు శశి. ఇలాగే వీడిని వాళ్ళ ఇంటికి నుంచి దూరం చేసేయాలి. ఆస్తిని మనం ఎలాగైనా చేజెగ్గించుకోవాలి, అర్థమైందా? సరే డాడ్, మనం ఇలాగే చేద్దాం. చూసావా, ఈ రోజు నుంచి వాడి ఇంటికి మనకి సంబంధాలే తెగిపోయినాయి కదా డాడ్. అవునమ్మా, మనం ఎంతో హ్యాపీగా ఉన్నాం. సరే వెళ్ళు, ఆ బాలుగడు ఏం చేస్తున్నాడో చూడు. సరే డాడ్. అక్కడే ఉన్న సీతారాం మాట్లాడుకుంటూ, ఏంటండి అంత హ్యాపీగా ఉన్నారు? నాకు తెలుసండి ఈరోజు అత్తయ్య బర్త్డే జరిగిందనే కదా. ఏం లేదు సీత, ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాం. ఇక్కడ బాలు శశి కూడా ఉండుంటే ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళం కదా. అవునండి, నాకు అదే అనిపిస్తుంది. కానీ మనం ఒకవేళ పిలిచినా బాలు వస్తాడంటారా? బాలు వద్దామనుకున్న శశి పంపిస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. మనం పిలిస్తే వాళ్ళు రాకపోతే మనం ఎంత బాధపడాలి. అందుకని వాళ్ళందరూ వాళ్ళు వచ్చే వరకు మనం ఎదురు చూద్దామండి. కానీ పొద్దుననగా పొద్దున్న వచ్చి అత్తయ్య వాళ్ళు ఇప్పుడు వరకు మనతో ఉన్నారు. ఇంటికి వెళ్ళాక వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా, అసలు వాళ్ళు పట్టించుకున్నారా లేదా ఒక్కసారి అడగండి అత్తయ్యని. సరే సీత, ఫోన్ ఏది ఒకసారి లైవ్ ఇదిగోండి, తీసుకోండి, మాట్లాడండి. ఇంకోసారి ఎప్పుడైనా మన ఇంటికి రమ్మనండి, ఎప్పుడైనా వాళ్ళకి ఖాళీ ఉన్నప్పుడు. సరే సీత, నేను చెప్తాను కదా. ఇది బాలుకి అర్థమైతే చాలు సీత, నా ప్రేమ. అయ్యో మీరేం మాట్లాడుతున్నారు? శశి మారే వరకు బాలుని మనం మార్చలేమండి. మనం ఎంత మార్చినా శశి మళ్ళీ మన మీద విషయం చిమ్ముతూనే ఉంటుంది. అలా చిమ్మినంత కాలం బాలు అలాగే ఉంటాడు. ఇదంతా కాదు, ముందు అత్తయ్యతో మాట్లాడండి, ఎలా ఉన్నారో కనుక్కోండి, భోజనాలు చేశారు లేదా అడగండి అని. అక్కడితో ఎపిసోడ్ అయితే పూర్తయిందండి. నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైంగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.